టీవీ5 ఛానల్ లైవ్ కార్యక్రమంలో యాంకర్ సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత విషయాలు, ఛానల్ పై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వయస్సు గురించి, తన చర్యల గురించి ఎవరో మాట్లాడాల్సిన అవసరం లేదని, ట్రోల్ చేయకూడదని హెచ్చరించారు. సాంబశివరావు మాట్లాడుతూ రాజకీయ అనుభవాన్ని, పాత సంఘటనలు గుర్తు చేసుకుంటూ తన వయస్సు గురించి వస్తున్న వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పారు. నా ఏజ్ మీకు అనవసరం, నీకెందుకది అంటూ తనపై ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగా బదులిచ్చారు. తానొక కరుడు గట్టిన టీడీపీ కార్యకర్తనని పేర్కొన్నారు. 1984లో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వద్దకు వచ్చింది నాకు తెలుసు అని వెల్లడించారు. ఆనాటి సంఘటనలను తాను దగ్గర నుంచి చూశారని తెలిపారు. 1995లో ఎన్టీఆర్ గారిని దించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేనున్నాను, దగ్గర నుంచి చూశాను. ఈ విషయాలను కావాలంటే బుచ్చయ్య చౌదరి గారిని అడగండి అంటూ సవాల్ విసిరారు. టీవీ5 గురించి, నా గురించి ట్రోల్స్ చేయకండి, మీడియాలో రాయకూడదు, అది పద్ధతి కాదు అంటూ స్పష్టం చేశారు. తనపై ట్రోల్స్ చేస్తే బాగుండదని, టీవీ5 గురించి మరోసారి మాట్లాడితే బాగుండదు అంటూ రెచ్చిపోయారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను చూశామని ప్రస్తావించడం ద్వారా తన సుదీర్ఘ రాజకీయ, మీడియా అనుభవాన్ని పరోక్షంగా తెలియజేశారు. వ్యక్తిగత అంశాలు, ఛానల్ పై వస్తున్న విమర్శలను లైవ్ షోలో తిప్పికొట్టడం చర్చనీయాంశమైంది. నేను చూశానండి. 1984లో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చింది నాకు తెలుసు. 95లో కూడా నాకు తెలుసు. నా ఏజ్ అంటారా మీకు అనవసరం, నా ఏజ్ అంటారా మీకు అనవసరం, మీకెందుకది? నా ఏజ్ అంటారా మీకు అనవసరం, మీకెందుకది? అవన్నీ చూసినట్టే మాట నేను చూశాను కూడా. కావాలంటే బుచ్చయ్య చౌదరి గారిని అడగండి, చెప్తారు. నేను ఎప్పుడు ఆ పార్టీ గురించి ఎప్పుడు తెలుసు, రాజకీయాలు ఎప్పటి నుంచి ఉన్నాను. అవాకులు చెవాకులు పేలొద్దు. టీవీ5 గురించి ఇంకొకసారి మాట్లాడితే బాగుండదు. మీ పని మీరు చేసుకోండి సార్. ఒక జర్నలిస్ట్ మాట్లాడింది, ఒక పత్రికలో మాట్లాడింది మీరు వ్యతిరేకంగా విశ్లేషించకూడదు. అది పద్ధతి కూడా కాదు, అది కరెక్ట్ కూడా కాదు. మరి